#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రీను టోనీ 5059 సార్, డ్యూ టు స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఓవర్ థింకింగ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో క్రౌన్ ఏరియా కూడా చాలా థిన్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ కేస్కి పిఆర్పి బెస్టా లేదా ట్రాన్స్ప్లాంటేషన్ బెస్టా? ప్లీజ్ రిప్లై సార్. చాలాసార్లు కామెంట్ పెట్టాను. మా ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్కి బాల్డ్నెస్ ఉంది సార్. చూడండి, బట్టతల ఎప్పుడు ఫామ్ అయినా కూడా ఒకవేళ ఫ్యామిలీలో ఆ జెనెటిక్ టెండెన్సీ ఉంది అంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ యూజువల్గా బట్టతల అనేటువంటిది 35 years దాటిన తర్వాత లేదా 40sలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు గమనిస్తే అది చాలా అర్లీగా వస్తుంది. ఇలా అర్లీగా రావడానికి కారణాలు కొన్ని రకాల ట్రిగ్గర్స్. అంటే విపరీతమైన క్రాష్ డైట్ చేసినప్పుడు ఏదైతే బాడీకి జరిగే ఇన్సల్ట్ ఉంటుందో దానివల్ల టీలోజన్ ఎఫ్లూయం స్టార్ట్ అవుతుంది. ఇది కాస్త ఇటువంటి బాల్డ్నెస్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే ఎప్పుడో రావాల్సిన బాల్డ్నెస్ అర్లీగా స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఇవి కూడా ఎప్పుడో ఫ్యూచర్లో రావాల్సిన బాల్డ్నెస్ని అర్లీగా ట్రిగ్గర్ చేసి అర్లీగానే వచ్చేలా చేస్తాయి. సో ఒకసారి మీకు బాల్డ్నెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, అంటే బాల్డ్నెస్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మరి అర్లీ స్టేజెస్ అయితే డెఫినెట్గా పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ వాడితే కొంచెం ఉపయోగం ఉంటుంది. బాల్డ్నెస్ ఫర్దర్ పెరగకుండా ఆగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఆ ప్లేస్లో ఇంత ముందులాగా మళ్ళీ థిక్గా గ్రో అయ్యే వెంట్రుకలు వస్తాయా అంటే లేదు, అటువంటి వెంట్రుకలు ఏమీ రావు. అదే మీరే కనుక అబ్జర్వ్ చేసి మీ స్కాల్ప్ మీద ఎక్కువ బాల్డ్నెస్ వచ్చేసింది అనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో జస్ట్ పిఆర్పి మెడికేషన్తో ఇంప్రూవ్మెంట్ రాదు. ఇలాంటప్పుడు మీకు గ్రోయింగ్ వెంట్రుకలు కావాలి, స్కాల్ప్ కవర్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గ్రేడింగ్ అంటూ ఉంటుంది, grade 1 నుంచి grade 7 వరకు. సో ఈ గ్రేడింగ్ సిస్టంలో మీరు ఏ గ్రేడ్లో లేదా ఏ ఫేజ్లో ఉన్నారు అని మీరు తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేటువంటిది నిర్ధారించబడుతుంది. గుర్తుగా చెప్తాను, ఒకవేళ మీరు అర్లీ స్టేజ్లో ఉన్నారంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్, మీ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్ తగ్గించుకొని ప్రాపర్ డైట్ కనుక తీసుకొని ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ అలవాటు చేసుకుంటే డెఫినెట్గా మీ బాల్డ్నెస్ని అక్కడికక్కడే కంట్రోల్ చేయడం కానీ లేదా స్లో డౌన్ చేయడం కానీ చేయొచ్చు. లేదు మీ బాల్డ్నెస్ గ్రేడ్ ఇంకొంచెం పైన ఉంది అని మీకు తెలిసింది అనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రం జస్ట్ మెడికేషన్తో కానీ డైటరీ చేంజెస్తో కానీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, పిఆర్పితో కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే సాధ్యం.